17వ తేదీ సెప్టెంబరు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వర్లారా, యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. మనము ఎప్పటికీ ప్రభువుతో ఉంటాము అనే ఒక శ్రేష్టమైన మాట ఈ వచనంలో గమనిస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, మన పట్ల దేవుని యొక్క సంకల్పము, మన జీవితంలో దేవుని యొక్క అంతిమ లక్ష్యము కూడా మనం తెలుసుకున్న వారమైతే దానిని బట్టి మన జీవితాన్ని మనము కొనసాగించడానికి అవకాశం ఉంటూ ఉంది. మనము దేవుని సన్నిధిలో సదాకాలము ప్రభువుతో కూడా ఉండడానికి దేవుడు ఒక ఏర్పాటును కలిగి ఉన్నారు. ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోకములో ఉన్న మన జీవితము కూడా శాశ్వతమైనది కాదు అని దైవలేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అయితే స్నేహితులారా, ఈ ఉదయకాలము మనము ధ్యానించేటువంటి మాటలో ఆలోచించవలసినటువంటి ఒక ఆలోచన ఏమిటనగా, మనము ఎప్పుడూ ప్రభువుతోనే ఉంటాము అనే అనుభవంలోనికి మనం చేరితే మరి ప్రభువుతో ఉండడానికి మన జీవితంలో మనం సిద్ధపరచుకొనవలసినవి ఏమై ఉన్నవో తెలుసుకుంటాము. తప్పనిసరిగా తెలుసుకోవాలి కూడా. ఎందుకంటే కీర్తనాకారుడు 15వ సంకీర్తనలో ఏమని తెలియచేశారు అనంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అని ప్రశ్నించారు. అంటే దేవుని సన్నిధిలో అతిథిగా ఉండాలి అని అంటేనే చాలా లక్షణాలను కలిగి ఉండాలి. శ్రేష్టమైన గుణగణాలను కలిగి ఉండాలి. అతిథిగా ఉండడానికే అన్ని గుణగణాలు అవసరమైతే మరి నిత్యము ప్రభువుతో ఉండడానికి ఎన్ని కావాలి? అతిథిగా ఉండేవానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటినంటే, ఆ 15వ కీర్తన చదువుతూ ఉన్నాను. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూనూ కదల్చబడడు. ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు దేవుని పరిశుద్ధ సన్నిధిలో అతిథిగా ఉండదగిన వానికి ఎలాంటి దైవీకమైన గుణగణాలు అవసరమో తెలియచేయబడుతూ ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము కలిగి ఉండవలసినటువంటి ఆ అనుభవాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఉంటాము. అయితే మనము ప్రభువుతో కూడా ఉండాలి, ఎప్పటికీ కూడా ప్రభువుతో కూడా ఉంటాము అనే ఆలోచన మనకు వస్తున్నప్పుడు మరి మనము పొందుకొనవలసినవి ఏమై ఉన్నవో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది మత్తయి సువార్త చివరి అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమునకు ముందుగా తన శిష్యులతో చెప్పారు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోకి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గాయకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసయ్య తన శిష్యులతో చెప్తున్న మాట ఏమిటంటే, మీరు వెళ్ళి ప్రకటించండి, అయితే యుగ సమాప్తి వరకు నేను సదాకాలము మీతో కూడా ఉంటాను. ప్రియులారా, ప్రభు మనతో ఉన్నారు, మనతో ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. అది సదాకాలము కూడా, ఎప్పటికీ కూడా ప్రభు మనతోనే ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. అయితే స్నేహితులారా, ప్రభు మనతో ఉంటున్నారు అనంటే మనం ఎలా ఉండాలి అని అనగా, ప్రభు కొరకు ప్రకటించే వారముగా, ప్రభు కొరకు పనిచేసే వారముగా ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే ప్రభు మనతో ఉంటున్నారు కనుక మనము ఆయన కొరకే జీవించాలి. ఈ జీవితం ప్రభు కొరకే అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. కనుక జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక ప్రభు కొరకే జీవించాలి అనే సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాము. ప్రభు మనతో ఉంటే మనం ఆయన కొరకు జీవించవలసి వస్తే, మరి ప్రభువుతో ఎప్పటికీ మనం ఉంటున్నామునంటే మరి ఎలా జీవించాలి? ఆయనలాగానే జీవించాలి. ప్రభు మనతో ఉంటే ఆయన కొరకు జీవిస్తాము. ప్రభువుతో మనం ఎప్పటికీ ఉంటే ప్రభువులాగా జీవించాలి. అందుకనే ప్రియ స్నేహితులారా, ప్రభువుతో మనకు ఉండవలసిన సంబంధాన్ని గురించి పరిశుద్ధ లేఖనాలు చాలా చక్కగా జ్ఞాపకం చేశాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం ప్రకారంగా ప్రభువు చెప్పారు, మంచి కాపరిని నేను, మీరు గొర్రెలై ఉన్నారు అని చెప్పి. అంటే మనము దేవునితో కలిగి ఉన్న సంబంధములో ఏముంది అంటే, మన ప్రభు మంచి కాపరి, మనము ఆయనను వెంబడించే గొర్రెలము. అంటే ఆయన మార్గమును, ఆయన ఆలోచనలను, ప్రభు యొక్క ఉద్దేశాలను తప్పనిసరిగా మనము అనుసరించవలసిన జీవితాన్ని అది సూచిస్తూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారంగా మన ప్రభు ద్రాక్షవల్లి అయితే మనము తీగెలము అని మన సంబంధాన్ని గురించి తెలియచేయబడుతూ ఉంది. అంటే ప్రభువులో ఉన్నదే మనలో కూడా ఉండాలి. ద్రాక్షావల్లిలో ఉన్నదే తీగలోని కూడా ప్రవహిస్తూ ఉంది. ద్రాక్షావల్లి స్వభావము తీగలో కనిపిస్తుంటుంది. ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి ప్రతిఫలాలు తీగలో ప్రస్ఫుటంగా మనం చూడగలుగుతూ ఉంటాము. అలాగే ప్రభువులో ఉన్నది మనలో కూడా ఉండి తీరాలి. అలాగే పౌలు గారి ద్వారా ప్రభు చెప్పారు, ప్రభువు మనకు శిరస్సు అయ్యుంటే మనము శరీరమై ఉన్నాము అని. అంటే శిరస్సు నుండే శరీరము నడిపించబడుతుంది. శరీరం తనకు తానుగా ఏదీ చేయలేదు. శిరస్సు నుండి ఆజ్ఞాపించబడిన వాటిని బట్టి శరీరం అనేది నడుచుకుంటూ ఉంటుంది. కాబట్టి దేవునితో మనకున్న సంబంధము ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి ప్రియులారా. ప్రభువు తన భక్తుడైనటువంటి యోహాను గారి ద్వారా పలికిన మాటలేమిటినగా, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 2 మరియు 3 వచనాలు చదువుకుందాం ప్రియులారా. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము, కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము అని జ్ఞాపకం చేయబడింది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని త్వరలో మనం చూడబోతున్నాము. చూస్తున్నప్పుడట యేసయ్యలాగానే మారబోతున్నాము అని బైబిల్ చెప్తా ఉంది. ఆయనలాగానే మార్పు చెందబోతున్నాము. అంటే ప్రియులారా, యేసయ్యలాగా మార్పు చెందబోతున్నటువంటి మనము ఎలా జీవించాలి? 3వ వచనం చూడండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనెను. యేసయ్యలాగా మార్పు చెందాలి అంటే ఆయన పవిత్రుడు, ఆయనలాగా మార్పు చెందేవారు పవిత్రులై ఉండాలి. అనగా పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధత చేత నింపుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఉంది కదండి, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండాలి, ఇంకను. కనుక పరిశుద్ధతలోనికి ఎంత ఎదగాలి అనంటే
ఒకానొక సమయమందు ప్రియులారా యేసయ్యను చూసినప్పుడు యేసయ్యలాగా మారగలిగినంత అధికంగా పరిశుద్ధత మనలో కాపాడుకుంటూ పెంపొందించుకుంటూ ఉండాలి. మనం ఎప్పటికీ ప్రభువుతో ఉంటామో ఎప్పుడు అనంటే మనలో ఉండవలసినంత పవిత్రత మనము కాపాడుకుని జీవించినప్పుడు, పరిశుద్ధతలో మనం ఎదిగినప్పుడు, పవిత్రతను ఒక వ్రతముగా మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు. అందుకనే పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 15వ అధ్యాయములో చెప్తా ఉంటారు, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు, క్షయమైనది అక్షయతను స్వతంత్రించుకొనదు. కానీ ఒకటి జరుగుతుంది, నిమిషంలో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము కూడా మార్పు పొందుతాము అని వ్రాయబడింది. ఒక్క క్షణములో ప్రియులారా, రెప్పపాటు కాలంలోనే మనం మార్పు చెంది క్రీస్తును పోలి మనము చేయబడి ఆ అనుభవంలోనికి వెళ్ళి ఎప్పటికీ ప్రభువుతో కూడా ఉండాలి అంటే రక్తమాంసముల అనుభవంతో కాదు, కానీ పవిత్రమైన పరిశుద్ధ అనుభవంలోనికి మనం రావాలి. అందుకనే ప్రియులారా, వాక్యము ద్వారా ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, నేను ఎప్పటికీ మీతో ఉంటాను అని ప్రభు చెప్పినప్పుడు, ప్రభువా ఇక ఎన్నటికీ ఈ జీవితం మీదే అని మనం చెప్పాలి. మీరు ఎప్పటికీ కూడా నాతో ఉంటారు అని చెప్పినప్పుడు, ప్రభువా మీతో ఉండదగిన పరిశుద్ధత ఎప్పటికీ మేము కాపాడుకుంటాము అని చెప్పగలిగి ఉండాలి. కనుక ఈ లోకంలో ఉన్నప్పుడే ఈ జీవితం ప్రభువుది అని మర్చిపోవద్దు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే మనం ప్రభువుతో ఉంటాము గనుక ఉండడానికి కావలసిన పరిశుద్ధత మనం ఇప్పుడే మన జీవితంలో కాపాడుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి అనే విషయం మర్చిపోవద్దు. అన్ని విషయాల్లోనూ కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. మాటలోను, ప్రవర్తనలోను, నడవడికలోను, క్రియలోను, ఆలోచనలోను, అంతరంగంలోనూ కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి. మన ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. అనగా ఆయనను పోలి మన జీవితాలు ఉండాలి అంటే ఆయనలాగా మనం జీవించవలసిన వ్యక్తులమై ఉన్నాము కనుక ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ప్రభువును మనం ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభుతో ఎప్పటికీ జీవించడానికి కావలసిన జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. కనుక వాక్యాన్ని బట్టి పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి, దాన్ని సాధించాలి. దేవుని కృపలోనికి మనం ప్రవేశించాలి. ప్రభు ఆ రీతిగా మనందరినీ సిద్ధపరచునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ వేకువ జామున మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా దర్శిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ లోకంలో మేము మీతో ఉండడానికి, పాపములన్నిటి నుండి కూడా మేము విడుదల పొందడం అనేది ఎంత అవసరమో, నిత్యత్వంలో ఎప్పటికీ కూడా మీతో ఉండడానికి ఎంత పరిశుద్ధ జీవితాన్ని మేము కలిగి ఉండాలో మీరు మాకు బోధిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. ప్రభువా, మేము ఎప్పటికీ మీతో ఉండే జీవితం కొరకే సిద్ధపరచబడుతున్నాము. మేము ఎప్పటికీ ఇక్కడ ఉండము నాయన, ఈ దేహంలో కూడా ఉండము తండ్రి. మీతో కూడా ఉండాలని మీరు కోరుకుంటున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి. మా పవిత్రమైన నడవడికను ఏ రీతిగా మేము కొనసాగించాలో ప్రభువా మాకు నేర్పించండి. మీ ఆత్మ సహాయము మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. ఇంకనూ ప్రభువా, ఈ లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి కలత చెందకుండా, ఆందోళనకు గురి కాకుండా ప్రభువా, ఏది మా జీవితంలో అవసరమై ఉన్నదో అనేటువంటి ఆలోచనలతో వారి జీవితాన్ని నింపుకోకుండా ప్రభువా, మా గురి ఎప్పటికీ మీతో ఉండే జీవితం మీద కలిగి ఉండడానికి సహాయం చేయండి. అందరి జీవితాల్లో మేలు చేయండి ప్రభువా, బలపరచండి. వారి విశ్వాస జీవితాన్ని బలంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆశతో మీ వైపు చూస్తూ నాయన వైరాగ్యముతో మిమ్మల్ని వెంబడిస్తున్న బిడ్డలను మా ప్రభువా మీరు మరి ఎక్కువగా మీ సహాయం చేత నడిపించమని వేడుకుంటున్నాను. దైవజనులను, వారి కుటుంబాలను, వారి సంతానమును మీరు దీవించండి నాయన. మేలు చేసి మహిమ పొందమని యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఎప్పటికీ సదాకాలం
మనతో ఉండునుగాక. ఆమెన్.